ఒంగోలులో ప్రముఖ రాడిసన్ సంస్థ భారీ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి అడుగులు వస్తోంది. 100 కోట్ల ప్రాజెక్టుతో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో వైజాగ్ తర్వాత ఒంగోలులో రాడిసన్ సంస్థ 5 స్టార్ హోటల్ నిర్మించనుండటంతో ఒంగోలు సిగలో మరో మణిహారం మెరవనుంది. ఒంగోలులో 5 స్టార్ హోటల్ నిర్మాణం రాడిసన్ సంస్థ కలిసి నిర్మించేందుకు ముందుకు వచ్చింది రవిప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ. ఈ ఏడాది మార్చి 28న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఒంగోలులో అన్ని హంగులతో 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు అనుమతి లభించడంతో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఒంగోలు నగర సమీపంలో చదలవాడ దగ్గర సుమారు 100 కోట్ల అంచనా వ్యయంతో 148 గదులతో 5 స్టార్ హోటల్ రూపుదిద్దుకుంటుంది. ఇందుకోసం 2024-29 సంవత్సరం కింద పలు రాయితీలు ఇచ్చేందుకు ఇటీవల సమావేశంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో వైజాగ్ తర్వాత ఒంగోలులో నిర్మించనున్న ఈ 5 స్టార్ హోటల్ ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి కల్పించనున్నట్టు రాడిసన్ సంస్థతో కలిసి పనిచేస్తున్న రవిప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ నిర్వాహకుడు కంది రవిశంకర్ తెలిపారు. ఈ హోటల్ నిర్మాణానికి మూలనిధి పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు వంటి అంశాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నారని చెప్పి ఆయన తెలిపారు. రాడిసన్ సంస్థ భాగస్వామ్యంతో 5 స్టార్ హోటల్ నిర్మించనున్న రవిప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ చైర్మన్ కంది రవిశంకర్ ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబును కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్య పర్యాటక రంగ అభివృద్ధికి, ముఖ్యంగా వేగంగా విస్తరిస్తున్న ఒంగోలు నగరానికి రాడిసన్ 5 స్టార్ హోటల్కు అనుమతి ఇవ్వడం ద్వారా ఒంగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. అసలు ఈ రాడిసన్ గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక ప్రముఖ అంతర్జాతీయ హోటల్ రంగానికి చెందిన సంస్థ. రాడిసన్ కనెక్షన్, రాడిసన్ బ్లూ, రాడిసన్ రెడ్, పార్క్ ప్లాజా, కంట్రీ ఇన్సూరెన్స్ అండ్ సూట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లు దీనికి పరిధిలో ఉన్నాయి. భారతదేశంలోనూ దీని కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయన్నమాట. తెలుగులో రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ మహానగరాలతో పాటుగా రాడిసన్ హోటళ్లు విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత ఒంగోలు నగరం సమీపంలో రాడిసన్ సంస్థ రవిప్రియ హాస్పిటల్ సంస్థతో కలిసి ఈ 5 స్టార్ హోటల్ను నిర్మించనున్నారు. దీని భూమి పూజ కోసం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 28న హాజరు కానున్నారు. ఒంగోలు సమీపంలో త్వరలో నిర్మించనున్న ఎయిర్పోర్టు, అలాగే కొత్తపట్నం సముద్ర తీరంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బరు, జాతీయ రహదారి, రైలు కనెక్టివిటీలు ఉండటంతో పాటు చదలవాడ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సాయి విష్ణు విల్లాస్ ప్రాంగణంలో రాడిసన్ సంస్థ తమ 5 స్టార్ హోటల్ను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ విల్లాస్లో ఇటీవల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ గురూజీ భారీ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కూడా శంకుస్థాపన చేశారు. దాదాపు 55 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ చెందిన ఈబీజీ గ్రూప్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేస్తున్నాయి. అంచనా పెట్టుబడి సుమారు 45 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టులో కార్ల్సన్ వెల్నెస్ రిట్రీట్, ప్రకృతి ఆధారిత జీవనం, వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఆయుర్వేద వైద్యం, పంచకర్మ, ఆరోగ్య సంరక్షణ కోసం సమగ్ర చికిత్సా విధానం అందుబాటులో ఉంటాయి. అలాగే యోగా, ధ్యాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒంగోలు సమీపంలో రాడిసన్ సంస్థ నిర్మిస్తున్న 5 స్టార్ హోటల్తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న వెల్నెస్ సంస్థ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి వేగంగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్ లక్ ఫర్ ఒంగోలు.